సార్ అలాగే పోర్బందర్ నందు కరణ్ చంద్ గాంధీ మరి వారి తల్లిదండ్రులు పుత్లీబాయి పోర్బందర్ జన్మించారు. వారు చిన్నప్పటి నుంచే ఎన్నో ఒత్తిళ్లకు గురి భారతదేశం యొక్క స్వాతంత్రం కావాలనే ఒకే ఒక ఉద్దేశంతో వారు అనేక పోరాటాలు చేశారు. అహింస అనే ఆయుధాన్ని చేతి తీసుకొని అహింసా మార్గంలో మనకందరికీ ఈరోజు మనమందరం స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉన్నామంటే మహాత్మా గారే మాకు ముఖ్య కారణం. మనం ఈరోజు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాం. కాకపోతే పారిశుద్ధ్యపరంగా చాలా వెనుకబడి ఉన్నాం. ఆ రోజు గాంధీ మహాత్ముడు అన్నారు, శానిటైజేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ ఇండిపెండెన్స్. అంటే మన స్వాతంత్రం కన్నా ఆరోగ్యం పారిశుద్ధ్యం ముఖ్యం. కాబట్టి ఈరోజు అన్ని వార్డుల యందు స్వచ్ఛత కార్యక్రమాలు జరుపుతున్నాము. ప్రజలందరూ మార్పు రావాలి. మన పట్టణాలను ఒక 1 year యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని వార్డు వైజ్గా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ఎక్కడైతే చెత్త ప్రదేశాలు డంప్ ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ గుర్తించి దాన్ని నెక్స్ట్ ఇయర్ వచ్చే వరకు ఆ ప్లేస్ అన్ని క్లీన్ చేయాలి. అక్కడ గ్రీనరీ పెంచడం కానీ వేరే క్లీన్గా శుభ్రంగా ఉంచడం కానీ చేయాలనే ఒక ఉద్దేశం ప్రణాళిక కూడా తయారు చేసుకోమని కూడా మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలు ఉన్నాయి. అందులో పాలక వర్గము, అధికారులు, ప్రజలు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రజలు అవేర్నెస్ రావాలి. మనం ఎన్నిసార్లు ఎన్ని మీటింగ్లు ఎన్ని ర్యాలీలు జరిపినా కానీ ప్రజలు అవేర్నెస్ రాది జరుగుతుంది. దానికోసమే పట్టణాలని చెత్తరహిత పట్టణాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్లాస్టిక్ మహమ్మారి చాలా ఎక్కువగా ఉంది. దాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అప్పుడే మన పట్టణాలు ఆరోగ్యం ఉంటాయి. మనం ఎంత సంపాదించినా కానీ ఆరోగ్యం లేకుంటే మనం ఏం చేయలేము. కాబట్టి ఆరోగ్యం ఉన్నప్పుడే మనం సంపాదించిన దానికి